హలో హాయ్. అవును, పెద్ద విన్యాసం. బాగున్నారండి? ఎప్పుడు వచ్చారా మీరు? జస్ట్ నౌ. ఏంటి అంత ఇంత గప్ చుప్పుకుంది ఇల్లంతా? ఎవరు లేరా లోపల? ఓ డెకరేషన్ కూడా చేయించారు ఆల్రెడీ రథానికి. హలో, ఇదిగోండి మొన్న రెడీ చేసుకున్న తంజావూరు పెయింటింగ్ బ్లౌజ్ ఉంది కదండి, అదే వేసుకున్నాను. దానిపైకి ఈ ఎల్లో శారీ కట్టుకున్నాను అనమాట. అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అనిపించింది. ఎల్లో అండ్ రెడ్ మంచి కలర్ కాంబినేషన్ కదా, సూపర్గా సెట్ అయింది అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకో హ్యాండ్ కూడా కనిపించాలి అని స్టెప్స్ పెట్టుకున్నాను అనమాట శారీ. అండ్ దానిపైకి ఒక గ్రీన్ బీడ్స్తో వచ్చిన లాంగ్ హారం వేసుకొని ఇలా రెడీ అయ్యాను. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఏది వెనక్కి తిరుగు. కిరణ్ మై వచ్చింది. ఏది కాదు, నేను కరెక్ట్ గా చూసి చెప్తాను. అలానే ఉన్నారు ఇద్దరు. మామయ్య చెప్పాలంటే అన్నయ్య ఎలా ఉన్నది కాదు, అన్నయ్యాళ్ళ నుంచి మారనోళ్ళు వీళ్ళిద్దరే. మామయ్య ఏదో చెప్తున్నా కాదు, ఇవైతే మీ పిల్లలు పక్కన పెడితే మీ బ్రదర్స్ అంటారు. వీళ్ళు చూడండి ఏదో చేసేస్తున్నారు అక్కడ. చేసిన డెకరేషన్ సరిపోలేదంట, ఇంకా పువ్వులు తెచ్చేసుకొని. ఇది ఇప్పుడు ఇలా ట్రెండ్ అవుతుంది కదమ్మా, ఇలా ఈ షేప్ లో బాగుంది. ఇంకొంచెం దగ్గరకి అమ్మా, అటు దూరం అయింది. కొంచెం దగ్గరికి విజేత. పర్ఫెక్ట్, కరెక్ట్గా అక్కడికే బాగుంది. కరెక్ట్గా అక్కడికే. నువ్వు పట్టలేదులే, వెళ్ళు. ఓన్లీ నీ చేతులు వాడుకుంటాం మా ఆయనలాగా. మా ఆయన వాడరు, ఓన్లీ చేతులు కనిపిస్తాయి. అలాగే నీది కూడా ఓన్లీ చేతులు వాడతావు. మరి మీరు ఉన్నారని తెలియాలి కదా. ఇంట్లో అంతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా డెకరేషన్ నడుస్తుంది. సూదులు తక్కువైనాయి అనమాట, లిల్లీ పువ్వులు అవి గుర్తురానికి. సూదులు తేవడానికి వస్తున్నావా? నేను వెళ్ళామన్నది హైమత్త. సూదులు తక్కువ పడ్డాయట, అందరూ గుచ్చాలి నన్ను, ఎందుకంటే టైం అయిపోతుంది కదా వ్రతానికి. సో సూదులు తేవడానికి వెళ్తాం. చెప్పలేస్తావా? ఇక్కడ నుంచి చెప్పేస్తావా? ఓకే. ఫైనలీ ఫౌండ్ సూది. ఇదిగోండి, పెద్ద దప్పడం లాంటిది కావాలి కదా పూలు కూర్చోడానికి, అంత పెద్ద సూది దొరికింది. చాలా వెళ్ళి మనం కూడా గుచ్చుదాం. ముందు సూది అన్నారు, ఎప్పుడు దారం అంటున్నారు. మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. సూదులు దారాలు తిరగడానికి నేను వెంకటేశ్వర స్వామి ఫోర్జా తీసుకొస్తా అంటే బండి ఉందా అంటే ఆయమత్త అంటది ఆడాళ్ళ బండే ఉందంట. ఏడు అచ్చ తెలుగులో అలాగే అంటామండి మరి. వెరీ ఫేమస్ పూర్ణ మార్కెట్ వచ్చి ఇందులో ఉంటాయా? చూద్దాం ఉండొచ్చు. పూర్ణ మార్కెట్కి వచ్చాం వెంకటేశ్వర స్వామి ఫేస్ కోసం. పూర్ణ మార్కెట్ గల్లీలు. అదే ఆ టెంపుల్ పేరేంటి? కనకమహాలక్ష్మి టెంపుల్. ఓకే. నేను ఎప్పుడు రాలేదు. పూర్ణ మార్కెట్ మొత్తం తిరుగుతున్నాము, అయినా సరే దొరకట్లేదు. ఇక్కడెక్కడో గిఫ్ట్ షాప్స్లో దొరుకుతుందట. సో విల్ ట్రై దేర్. బండి మీద అయితే ఎన్నిసార్లు ఆగడం ఎక్కడం దిగడం కష్టం అని నడుచుకుంటూ మొత్తం దారం మట్టి షాపులన్నీ అడుగుతూ వెళ్తున్నాం. ఇంకా ముందా? ఇదేనా? దీని ముందా? ఓకే. పూర్ణ ట్రేడ్ సెంటర్ అంట. దీని నుంచే పూర్ణ మార్కెట్ వచ్చిందో, పూర్ణ మార్కెట్ వచ్చిందని ట్రేడ్ సెంటర్ వచ్చిందో. ఇప్పుడిప్పుడే షాపులు తెరుస్తున్నారు అన్నీ ఒకటొకటగా. మాకు కావాల్సింది మాత్రం ఇంకా దొరకలేదు. అలా వెతుకుతూ నడుస్తున్నాం నేను ప్రత్యూష్. ఆల్మోస్ట్ ఒక 10-15 షాపులు తిరిగాము. లాస్ట్ ఇంక ఇందులో ట్రై చేద్దాం అనుకున్నాం. ఇది లక్ష్మీ గిఫ్ట్ హౌస్ అంట. ఈ లేన్లో ఇదే లాస్ట్ ఉంది, తర్వాత ఇంకా గిఫ్ట్ షాప్స్ కూడా లేవు.
ఇక్కడ ఉంది మనకు కావాల్సింది, ఇక్కడ చిన్న సైజు వెనక. అవునా, అదే ఇదైతే ఎక్కువ వెయిట్ ఉండదు కదా. సో వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతం. యా ఇది ఫైనల్లీ దొరికింది. పెట్టేసాను. యా ఆల్మోస్ట్ 10 to 15 షాప్స్ తిరిగిన తర్వాత ఇక్కడ దొరికింది. పట్టు వదలని విక్రమార్కురాల్లాగా నేను మా ప్రతిష్ఠ సాధించాం. ఫైనల్లీ ఒక 10-15 షాపులు తిరిగాక దొరికింది. ఫాస్ట్ చెప్పి ఇంటికి పరిగెత్తాలి. ఎంత ట్రెండింగ్ అయిపోయిందంటే అందరూ నాకు కావాలంటారు. మాకు మ్యాచింగ్ అవుతుంది, కావాలంటే నా బంగారం కోసం తీసుకోలేదు. నాకు అది మెడలో వేసుకున్నది కూడా తీసేసి గోల్డ్ చైన్ నీకు ఇస్తాను, నీకు మ్యాచ్ అవుతాయి, పింక్ స్టోన్స్ రెడ్ బ్లౌజ్ అని ఈ 1100 హారమే కావాలంట. బంగారం కూడా ఇచ్చేస్తానంట దీనికోసం. మనం ఎందుకు ఆఫర్ వద్దున్నారు చెప్పండి. ఊహించుకో. దానికి అర్థం కావట్లేదు. ఓహో పెద్ద అయిన తర్వాత నేను కూడా ఇలానే చెయ్యాలన్నమాట. ఇలా నగలు అయ్యి మార్చుకోవాలన్నమాట. మంచి కరెక్ట్ మ్యాచింగే. నీకు ఇదే మ్యాచ్ అయింది, నీకు ఇదే మ్యాచ్ అయింది, దానికి అదే మ్యాచ్ అయింది. మాధవ్ గ్రీన్ అండ్ గ్రీన్ మ్యాచింగ్. ఏది నీదేది? మ్యాచింగ్. బాగుంది. ఇది మాధవి హారం. ఇది బాగుంటుంది. మీకు కూడా ఇలాంటి బంగారు హారాలు కావాలంటే ముందు కొనుక్కోండి. ఎవరో ఒకళ్ళు అడిగి ఇలా తీసేసుకొని ఆ బంగారు హారం మనకి ఇచ్చేస్తారు. ఇదిగోండి డెకరేషన్. ఇప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చిన ఫేస్ అదే స్వామివారి ఫేస్. దాన్ని ఇలా దండలు పెట్టి డెకరేట్ చేసి, ఇది మనమే చేసాం అనుకోండి. మమ్మీ, మణి, నేను, మాధవ్ అక్క అందరం కలిసి చేసాం కిందది. పైది డెకరేషన్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మండపం అరేంజ్ చేస్తున్నారు వ్రతానికి. ఇదిగోండి పూజ స్టార్ట్ అయింది. మనం కొన్న వెంకటేశ్వర స్వామి డెకరేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీర్ఘ సుమంగళి మనోవాంఛావసిద్ధిరస్తు ఇష్టకామ్యావసిద్ధిరస్తు తదాస్తు. తర్వాత అబ్బాయికి ఇచ్చారు. ఉన్నత స్థానం ఉద్యోగ ఆర్థికసిద్ధిరస్తు మనోవాంఛావసిద్ధిరస్తు తదాస్తు. దీర్ఘ సుమంగళి మనోవాంఛావసిద్ధిరస్తు. అమ్మ మీ అలంకరణ కంప్లీట్ అయినట్టేనా? మీకు ఆహ్వానం జరిగిపోతుంది. అయిపోయిందండి. ఇవన్నీ హారం. ఈ హారం వచ్చింది మనకి, గ్రీన్ హారం వెళ్ళి ఫ్యాన్సీ హారం వచ్చి గోల్డ్ హారం తీసుకున్నాం. ఇది బంగారంలో మా అక్కది మ్యాచ్ అయింది. ఇదిగోండి మా అక్క హారం బయటికి. నా హారమే బయటికి. సూపర్ ఉంది, సూపర్ మ్యాచింగ్. అదే దాని బంగారు హారం నాకు ఇచ్చింది. దాన్ని 1 సెకండ్ చూపించాను. ఇది మాత్రం 10 నిమిషాలుగా ఇదే పుట్టేచ్చు. నా హారం అని. బాగుంది. చూసారు కదా, హారానికి అయితే డిమాండ్ చాలా ఉంది. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. సరే. ఓ మా చెల్లి వచ్చిందంట. ఓ చెల్లి లాగి పడేసి ఆ వాసన. వీళ్ళందరూ పంచలోక ఆడ ఐఏఎస్ అంట. ఆడ విన్నావా? వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ కోచింగ్ మిస్ అవ్వకూడదు, స్కూల్కి పంపించి వచ్చిందంట. అది ఎవరు? అది బుడ్డిది లక్ష. అది ఆడ ఐఏఎస్ కోచింగ్ మిస్ అవ్వకూడదని స్కూల్కి పంపించిందంట. తప్పలేదంటే ఎందుకు అనుకుంటున్నావు? అక్క కూడా ఆని తీసుకురాలేదు. ఆశని తీసుకోలేదు. ఆడికి ఎగ్జామ్స్ అంట. నేను వాడొచ్చాడే ప్రత్యూష్ పలకరించావండి.
అది కూడా వైజాగ్ ఫేమస్ పూర్ణమ. ఎన్ని షాపులు తిరిగావే? నేను పొద్దున్న హారం వేసుకొని రెడీ అయ్యాను ఈ శారీకి. గ్రీన్ రెడ్ ఎల్లో అన్నట్టు రెడీ అవ్వగానే అందరు ఈ హారం బాగుంది ఎంత ఎక్కడ అనుకుంటూ అందరూ అదే అందరూ అడిగి అయిపోయారు. మాకు మాత్రం ఒక అడిగే ముందుకేసి నా బంగారు హారం నువ్వు వేసుకోవే అది నాకు ఇచ్చే. దాని బంగారు హారం నాకేసి బాగుంది. భయం లేని బంగారమా? బంగారమే అక్క, బాగుంటాయి అక్క వేసుకోవాలి కదా. బాగున్నాయి. ఇగో కొత్త బ్యాంగిల్స్ చూసావమ్మా? వావ్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. హాయ్ మత్. ఈ అత్త ఇవి కదవే? అవును అత్తయ్యవే. ఇవి రెండు జాయింట్ చేస్తే ఒకలా కనిపిస్తాయండి, ఒకే బ్యాంగిల్ లాగా. వాళ్ళ అత్తగారి బ్యాంగిల్స్ ఇవి, రమ్మ చాలా బాగుంటాయి. ఈ మోడల్ చూడండి. ఇవి రెండు జాయింట్ చేస్తే ఒక కడలాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ పూర్ణమ షాప్ లో వెంకటేశ్వర ఫేస్ కోసం అని మేడం మేడం ఒక్క నిమిషం మేడం అని చెప్పి ఈ హారం 1 గ్రామ్ దండి అన్నారు. ఎక్కడ కొన్నారు మేడం? చాలా బాగుంది. ఏం పేసండి చెప్పండి. ఏంటి హారం పొద్దున్న నుంచి అందరూ హారం గురించి అడుగుతున్నారు. బ్లౌజ్ చాలా బాగుంది. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అందరు ఇది పెట్టారే నాకేసి మరి నాకు ఎప్పుడు వేస్తాను? నేను ఊరి నుంచి వచ్చాక బాగా హ్యాండిల్ ఇప్పుడు దాకా కలవలేదా? ఏం చేస్తున్నారు వర్కింగ్ మా జీవితాలన్నీ దానికే ఇప్పుడు నిజం చెప్పు. అదే అడుగు అక్కడ ఉన్నది అడుగు కావాలంటే మధ్యలో వాళ్ళ ఆవిడ సాక్ష్యం. అదో అడుగు. అందరూ నాకు సంబంధం సరే కానీ మనం ఏముంది కానీ ఇప్పుడు నిజం చెప్పు. ఏం చేశారు? పాపని పడుకోబెట్టే ప్రాసెస్ లో నేను పడుకోవాల్సి వచ్చింది. పడుకుంది, అందుకే నేను బయటకు పడుకోవాల్సి వచ్చింది. ఏంటంటే ఇడుకోవాలి పడుకోబెట్టే ప్రాసెస్ లో ఏం ఎదురుపోయాడు. రాత్రితో జర్నీ చేసి చచ్చిపోయాడు మా పంప. మారిపోతూ ఉండరు పడుకోవడం లేదు. ఒరే ఫోన్ లేరా, నువ్వు పడుకున్నావు అర్థమైంది. దానికి ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. డైలాగ్ మా నాన్నగారు గట్టిగా వద్దన్నారు. బంగారు బొమ్మలా రెడీ అయింది. మంచి ఫ్రాక్ యష్నా నీ ఫ్రాక్ నాకు ఇస్తావా? నీ హెయిర్ స్టైల్ చూపి. హెయిర్ స్టైల్ యష్నా నీ హెయిర్ స్టైల్ ఏది? బుడ్డిదని హెయిర్ స్టైల్ చూడండి. మెస్సీ బన్ మా బుడ్డిది. యష్నా చేసి దండం పెట్టు. చెప్పు గోవింద చెప్పు. ఇలా అనాలి. అది గోవింద. అయిపోయిందా? అందరూ వేస్తారా? చేయాలి. గౌతమ్ గారు మావయ్య టచ్చాలే దీప్తి టచ్చాలేదు. కరణ్యాభ్యాం చౌతరణి అండి. కరణ్యాభ్యా నమః. ముద్ర మళ్ళీ పైకి పెట్టండి. మళ్ళీ తగలేదు తగిలింది. అది మళ్ళీ చెవు పెట్టండి. కరణ్యాభ్యా నమః. కరణ్య గర్భ సంభూత చెప్పండి. మమ హిరణ్య గర్భ సంభూత రమా సహిత సత్యదేవ
ఇలా అమ్మా చూడమ్మా ఇలా చేయడం నాకు ఒక్క మామిడి చూడండి. హలో సార్, ఏం సర్వ్ చేస్తున్నారు? ఏం సర్వ్ చేస్తున్నారు? సమంత్ ఏం పెడుతున్నావురా? బిర్యానీ. వెజ్ వెజ్ జ్యూస్ బ్రేక్ మధ్యలో బాగుందా? మస్క్ మెలన్ జ్యూస్ మాదొక బాగుందా? అది తాగుతున్న జ్యూస్ తందే, కానీ తను వేసుకున్న హారం మాత్రం నాది. అమ్మా తీసుకున్నా ఇదిగోండి అందరూ జ్యూస్. ఇదిగోండి మామిడి చూడండి, తెగ కష్టపడిపోయి అందరికి సర్వ్ చేసి కష్టపడిపోయాడంట, మళ్ళీ క్యాలరీస్ వేస్తున్నాడు. ఇలా అయితే పేమెంట్ కట్ చేసేస్తాం మరి. నువ్వే అమ్మా? అమ్మ మహేష్న ఫస్ట్ తాగేస్తుందంట. ఇదిగోండి అక్క చెల్లెలు ఇద్దరు, లక్ష్య పాప యష్నా పాప. బాగుందా? బాగుందా? వెరీ గుడ్. యష్నా బాగుంది కదమ్మా? బాగుంది కదా? వాళ్ళ డాడీస్ కూడా ఇలాగే సేమ్ ఏజ్, ఒకటే తిరిగేవాళ్ళు. సమంత గౌతమ్, ఇప్పుడు వీళ్ళు సమంత గారు. ఏం పడేయకూడదు. అగో డాడీ అని చెప్తున్నారు యష్నమ్మ. అమ్మ ఇంత బుద్ధిమంతురాలు. ఓకే మాకు టెన్షన్ వస్తుంది, నేను పోతాను ఇక్కడ నుంచి, నాకు టెన్షన్ వస్తుంది. సరిగ్గా అది సరిగ్గానే తాగుతున్నా మూతికి అంటుతుందంట. పర్లేదు లేదు, ముందు తాగే బెట్ట, మనం తర్వాత తుడుచుకుందాం. ఏది పిలు చెల్లి? పిలు చెల్లి అని పిలు. యష్నమ్మ చెల్లేది? చెల్లేది యష్న? ఓకే అండి. ఒకసారి నేను రామయ్య దీనికి మా విజయత్త బొట్టు పెట్టాలని అత్తాళ్ళ బ్యాచ్, గుడి బ్యాచ్, భజన బ్యాచ్, భజన బ్యాచ్ అండి మళ్ళీ గుడి బ్యాచ్. బుజ్జి ప్రసాదాల తీర్థ ప్రసాదాలు. తీర్థ ప్రసాదాలు సూపర్. ఏంటి ఇక ప్రసాదం? ఓకే ఆ ప్లేట్ లో ఏం లేదు. ఎప్పుడు కూడా మంచిగా ఏం పర్లేదు, ఏం లేదు. ఫల తాంబూల సర్పయాన్ని మనోవాంఛావృత్తిరస్తు. మీరు ఏదనుకుంటే నాకు చెప్పలేదు కదా, చెప్పుకోవాలి. సూపర్ మావయ్య, ఇదే మంచి తరుణం అనేసుకోండి. అన్ని అన్నీ ఉన్నాయి కదా. సంతోషం, హ్యాపీనెస్ అన్ని ఎప్పుడు ఉండాలని. వారసుడు కూడా కావాలి కదా. వారసుడు కాదు, ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు 70 ఏళ్ళు కాబట్టి వారసుడు వస్తారో లేదో మనకి. మా మావయ్య ఎవర్ గ్రీన్, మా మావయ్య ఎవర్ గ్రీన్, ఎప్పుడు అలాగా అంటారు.